అందరికి శనారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చటాల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైట్. భూటాన్ దేశం నుంచి మన దేశానికి వచ్చిండు ప్రధాని సారు. దవాఖానకు పోయి బాంబు బాధితులు కలిసిండు మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు మాటలుంటది డాబు. వరి పంటను ఎయ్యొద్దంటుండు సీఎం చంద్రబాబు. ముగ్గురు మంత్రులు మేడారం దాకా పోయి చూసిండ్రు ఏర్పాట్లు. తల్లుల జాతరకు వచ్చే భక్తులకు అసలే ఉండయట ఇక ఏ పాటలు. కవిత మేడం సర్కారు దవాఖాన్ల మీద ఇప్పుడు పెట్టిందట ధ్యాస. తెలంగాణ జాగృతి పెంప చెప్తుంది పురిటి నొప్పులు పడేటోళ్ళ గోస. కాంగ్రెస్ ఏలుబడిలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తప్పని తిప్పలు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు చెప్పుకుంటున్నాడు గొప్పలు. బయటి దేశం భూటాన్ పోయి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సారు గాలి మోటార్ దిగి సీదా ఇంటికి పోకుండా ఎర్రకోట కాడ బాంబు వేలి దెబ్బలు తాకిన బాధితులను చూసేందుకు దవాఖానకు పోయిండట. మరి బాధితులతో మాట్లాడిండా ప్రధానమంత్రి సార్తో ఏమన్నా ముచ్చట చెప్పిండ్రా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. ఇగో ఇట్లా ప్రధాని మోడీ సారు దవాఖానలో ఉన్న బాంబు బాధితుల దగ్గరికి పోయి వాళ్ళ పానం ఎట్లున్నది, జర అల్కగానే అయ్యిందా, బాంబు వేలినప్పుడు ఏం జరిగిందని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడు. ప్రధాని సార్ వచ్చిండని బాధితులు కూడా చాలానే బాధపడ్డారు. ఒక్కపారే ఉన్న జీవితం మొత్తం ఆగమైపోయింది, పని చేసుకుంటేనే పూట గడిచే కుటుంబాలు మాకే ఇట్లా అయిపోయాయని చాలానే బాధపడ్డారట. మోడీ సార్ కూడా ఇట్లా బాధితులను వలకరించి అటు డాక్టర్లను కూడా కలిసి మంచిగా చూసుకొని ఎవరికి తిప్పలు రావద్దని ఆఫీసర్లతో కూడా అనుకొచ్చిండట. అయ్యా ప్రధాని మోడీ సారు, పని చేసుకుంటే పూటకెళ్లే కుటుంబాలు కాబట్టి మీ పువ్వు సర్కారే బాంబు బాధితులకు పరిహారం అందేటట్టు చూడాలి. వాళ్ళ బాధలు వాపి పని పెట్టుకోవాలి సారు. ఎందుకంటే చిల్లర బేరాలు చేసుకునేటోళ్లకు ఎన్ని సిక్కులుంటాయో షాయి అమ్మి ప్రధానమంత్రి అయినా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏదో నీళ్లున్నాయి కదా అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నదాతలు అందరూ కూడా వరి పండిస్తామంటే ఆ ధాన్యం పండించినాక తినేందుకు అసలు ఎవ్వరు లేరట. వరితోని బియ్యం అయితే ఈ బియ్యంతో బువ్వ వండుకొని తింటారు. బువ్వ కూడా తినోళ్ళు ఏపీలో ఉన్నారా? మరి అక్కడ వాళ్ళు ఏం తింటుర్రు అంటే ఇగో సీఎం సార్ చెప్తున్నాడు ఏనుండ్రి. అయ్యా నారా చంద్రాలు సార్, ఇక మీ మాటల ఉత్పత్తిని సృష్టించుర్రి. ఏదో నీళ్లున్నాయని అందరూ వరి పంటేస్తే మీరు పండించిన ధాన్యం తినేవాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా అన్నమే తింటారు. బువ్వ బుక్క పెట్టనోళ్ళు కూడా మీ ఏపీలో ఉన్నారా? దానికి కారణం ఏమై ఉంటది అది కూడా మీరే చెప్పుండ్రి సారు. కారణం ఈ మధ్య అందరికీ డయాబెటీస్ వచ్చింది, షుగర్ రోగం వచ్చింది. షుగర్ వచ్చినవాడు బియ్యం తినడు. మరి బువ్వ తినకపోతే ఏం తింటారు సారు? కూరగాయలు, మాంసం, కోడిగుడ్డు ఇది తింటారు ప్రజలు. దానికోసం కూడా అది కూడా చెప్తున్నాను, ప్రజలు ఎలాంటి తిండి తింటారో దాన్ని మనం ఉత్పత్తి చేయాలి. రైతులు ప్రజలు దేని తింటారో దాన్ని ఉత్పత్తి చేయమని ఉపన్యాసాలు మంచిగానే ఇస్తుండ్రు సారు. మరి ప్రభుత్వం నుంచి కూడా ప్రజలు ఉచితాలు కోరుకుంటారు కదా. ముఖ్యంగా మీ షూరిటీలు, మీ భవిష్యత్తు గ్యారంటీలు కూడా బలంగా కోరుకుంటారు. మరి మీరు కూడా ప్రజల అవసరాలు ఎందుకు తీరుస్తలేరు? అన్నెందుకు సారు? దేశం వెలిగిపోతుంది, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని మీ మోడీ సారు నరికే భారతదేశంలో ఉన్న మీరు ఏలుబడి ఎలుగబెడుతున్న ఏపీ మన్యం జిల్లా కొమరాడ మండలము రెబ్బ ఊర్లే ఉండేటోళ్ళ ఊరికి పోయేదందుకు తొవ్వ సాపులేక మీ కూటమికి కూడి ఓట్లేసిన ప్రజలు ఇట్లా ముసలా ఆమెకు పానం బాగలేకపోతే డోలీలో ఎత్తుకపోయేంత దరిద్రం ఉంది. చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోట నుంచి రాకెట్లు పంపేంత టెక్నాలజీ ఉన్న మీ పాలనగిరిలా ఇగో తండాలకు, గూడాలకు తొవ్వలు సాపులేక నడుముల వంటి వాగునీళ్ళల్లా ఇట్లా ఎత్తుకపోయేంత గోసున్నది. ఇగో ఈ బాధలు కూడా ఉండొద్దని మీ ఏలుబడిలకు వచ్చినప్పటి నుంచి కూడా మొత్తుకుంటుంటే మీరెందుకు సారు తొవ్వలు సాపు పోయించి అంబులెన్సులు పోయే సౌలతులు చేస్తలేరు? చెప్పమంటే కుప్పం కుసుమలు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే ఆందెపకాయ ఎంత పొడుగు, గుమ్మిడికాయ ఎంత దొడ్డు అన్నట్టే చెప్తారు. మందికి చెప్పుడు కాదు సారు, మనం కూడా ఆచరిస్తే మంచిగుంటది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మేడారం వనదేవతల గద్దెల దగ్గర సర్కారు చేస్తున్న సౌలతులు ఏడదాకా వచ్చినాయి. ఆఫీసర్లు పనులు ఎంటదేంట ఒడగొడుతుర్రా. పనులు బిరబిర అవుతున్నాయని అరుచుకునేందుకు మంత్రులు మేడారం పోయిండ్రట. ఎవరెవరు పోయిండ్రు ఏం కథ అంటే ఏమో మరి మనం కూడా మేడారం దాకా పోయి చూద్దాం పాన్రి. చలో మేడారం. అగో రెవెన్యూ మంత్రి కమ్ ఇళ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, అడవి బిడ్డే మహిళా మంత్రి సీతక్క, గిరిజన మంత్రి వాకిటి శ్రీహరి సారు కూడా వాళ్ళతోని పోయిండు. ముగ్గురు మంత్రులు ముచ్చటగా మేడారం కాడ అవుతున్న అభివృద్ధి పనులు ఒక్కొక్కటి ఇట్లా మంచిగా మనసు పెట్టి చూసుకుంటా ఆఫీసర్లను పనులు ఎప్పుడు ఒడిసిపోతాయని అరుచుకున్నారు. జాతర మొత్తం కలే తిరిగి ఏర్పాట్లు ఏడదాకా వచ్చినాయి అన్నారు. అటెనక సిక్కి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇట్లా మైకు బట్టి అనుకొచ్చుడు. ఆ ముచ్చట గుడి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా గిరిజనుల ఆరాధ దైవమైన
ఈ మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన అభివృద్ధితో పాటు ఒక 200 సంవత్సరాల వరకు ఈ ప్రాంగణాన్ని ఒక అధునాతనంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టి అయ్యా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు మీ చేయి సర్కారు పోయిన తేప కాళేశ్వరం పుష్కరాలకు కూడా ఇట్లనే కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేస్తే పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్కతో కదలిగి కూలిపోయింది అన్నట్టు ఒక్క గాలివానకు మీరేసిన టెంట్లు చేసిన ఏర్పాట్లు మొత్తం పోయి కాళేశ్వరంలా కలిసిపోయినాయి. ఇప్పుడు మరి మేడారంలో 200 ఏండ్లకు అనబడితిరి మొదలు మీ కంపెనీలకే కాంట్రాక్టులు ఇచ్చిరని మొన్నటిదాకా మీ చేయి సర్కారు మంత్రులే మంచిగానే కయ్యం చేసుకుర్రు. ఎవరు గుత్తకు పట్టుకున్నా గానీ ఏర్పాట్లు బందోబస్తు చేయమనుండ్రి. కమిషన్లకు కక్కుర్తి పడి గుడికాడ సక్క చేయకపోగల్లా అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. మందు మహారాణిగా బిరుదు కైవసం చేసుకుని లిక్కర్ క్వీన్గా చరిత్ర తిరిగా రాసిన తెలంగాణ జాగృతి పెంప కల్వకుంట్ల కవిత అలియాస్ దేవరపల్లి కవిత మేడము దావకాల మంత్రి దామోదర రాజనరసింహ సార్కు ముచ్చట చెప్తున్నది. ఆ ముచ్చట ఏంది ఏం కథ అంటే ఇది అందరికి అక్కెరకు వచ్చేదనట. ఇక చూడరు చూసినాక ఏమంటారో అనుండ్రి. అమ్మ దేవనపల్లి కవిత మేడము మహిళల మీద మీకు దేవులాట ఎంతుందో చెప్పుండ్రి. హెల్త్ మినిస్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డెలివరీ అయ్యే టైంలో కొంత మంచి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఎపిడ్యూరల్ అని ఒక మందు ఇస్తారు. ఆ మందు ఇస్తే నొప్పి లేకుండా డెలివరీ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో 500 డెలివరీలు అవుతున్నాయి నెలకు. ఇన్నరా ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. దయచేసి మనం ఒక పాలసీ చేంజ్ చేసుకుందాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. దామోదర్ రాజ్ నరసింహ గారు చాలా జెంటిల్మెన్, ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్నా త్రూ మీడియా, కైండ్లీ లెట్ us ఇంట్రడ్యూస్ ఎపిడ్యూరల్. గర్భిణీలు పురిటి నొప్పుల బాధ పడకుండా మందును సర్కారు దవాఖానలో కూడా తీసుకురావాలి. ఆడబిడ్డలకు నొప్పుల తిప్పలు లేకుండా చేసేదందుకు చేయి ప్రభుత్వం యుగురం చేయాలని అన్న మేడం ఇంకో ముచ్చట కూడా అన్నది. అది కూడా నుండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎపిడ్యూరల్ పెట్టాలన్న ఆలోచన నాకు రాకపోవడం నిజంగా 100% నా రాంగే. 9 నెలలు మోసి పురిటి నొప్పులు అనుభవించి తొలి కానుపు మలి కానుపు 2 పిల్లలగన్న మీకు మీ నాయన ఏలుబడిలా ఒక పిల్లల తల్లి అయినా మీకు గర్భిణీ స్త్రీలు పడే నొప్పుల బాధ గురించి ఆలోచన రాకపోవుడు బాధని మీరే అంటుండ్రంటే మహిళా సాధికారత కోసము మీరు కృషి చేస్తామని చెప్పే మీకు ఆడోళ్ల బాధల గురించి వాళ్ళ నొప్పుల గురించి ఎంత బాధ బాధ్యత ఉంటుందో అర్థమవుతుంది. ఎట్లయితేని మేడము మగ మంత్రికి ఆడోళ్ల నొప్పుల గురించి మహిళా లీడర్ అయిన మీరు చెప్పిండ్రు కాబట్టి మంత్రి దామోదర సారు మా అర్థం చేసుకుని మీరు చెప్పిన మందు అందుబాటులో పెడతాడేమో. కవిత మేడం అంటున్న ఎపిడ్యూరాలు సూది వాడితే గర్భిణీలకు ఏం కాదా, ఎవరైనా వాడొచ్చా, అందులో కూడా రకాలు ఉన్నాయా అని ముచ్చట్లు అరుచుకొని మంచిదైతే కవిత మేడం చెప్పినట్టు చేయి సర్కారు వెంటనే సర్కారు దవాఖానాలకు పట్టుకొస్తే మంచిగుంటది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. దేశానికి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని పని ఇప్పుడు తెలివితోని తెలంగాణలో చేయి సర్కారు చేస్తున్నదట. అంత గొప్ప పని ఏం చేస్తున్నదే బాలన్న, ఉదికు ఏలుబడిలకు వచ్చి ఎన్ని దినాలు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు ఉన్నదని పబ్లిక్ అంటుంటే అట్లెవలన్నారే అంటే ఇగో ఈనుండ్రి మీరే. అయ్యా కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇక మీ ఉచితాల ముచ్చట చెప్పుర్రి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము 80 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలుకి ప్రక్రియ ప్రారంభించాం. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని చెప్పి కూడా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇన్నరా నీళ్ల మంత్రి కం కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఏమంటుండో, అయ్యా మంత్రి గారు మరి మీరు ఇట్లా ఒడ్లు కొంటామని హామీలు మంచిగానే ఇస్తున్నారు కానీ ఓదికు వారాల కొద్దీ ఐకేపీ సెంటర్లలో పోసిన ఒడ్లను పట్టించుకున్న మానవుడు లేడని ఓదికు అన్నదాతలు రంది పడుతున్నారు. అట్లనే సన్న ఒడ్లకు మీ చేయి సర్కారు బోనస్ పైసల ముచ్చట ఏంది సారు, ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. తొందరగా రికార్డ్ చేసి పంపిస్తే మేము ఎంఎస్పీతో సహా ఎంఎస్పీ రేట్తో సహా బోనస్ కూడా 48 నుంచి 72 గంటల్లో రైతులకి చెల్లింపు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అయ్యా మినిస్టర్ గారు మరి మీరు బోనస్ పైసలు 48 గంటల నుంచి 73 గంటలకు వరకల్లా వేస్తామని ఏర్పాట్లు చేసుకుంటే ఎందుకు సారు అన్నదాతలను బోనస్ పైసలు వడతలేవని చెప్పులు అరిగేటట్టు ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ దింపబడితిరి అంటే ఈడ లోపం జిల్లా కలెక్టర్ల దగ్గర ఉన్నదా లేకుంటే మీ ఎఫ్సో ఆఫీసర్ల దగ్గరనే ఉన్నదా మీరే చెప్పుర్రి. ఇట్లా రైతులకు మాయమాటలు చెప్పి 24 గంటలనే పైకం వేస్తామని అన్నదాతల చెవుల్లో ఎందుకు సారు లోటపీస్ పూలు పెడతారు, ఒదికు ఒడ్లు అమ్మినా రైతులకు పైసలు వడతలేవని రంది పడుతుర్రు. ఆ పైక మన బరబ్బర్ అయ్యిండ్రి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. చేయి పార్టీ లీడర్ కమ్ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, ఆయనకు అన్నదాతలంతా అడ్డం తిరిగి ఇజ్జత్ మొత్తం ఏం లేకుండా తీసేసిరట. ఐకేపీ సెంటర్ కొలాయించేందుకు ఎగేసుకొని పోయిన ఎమ్మెల్యే సార్ను నిలబడ్డ తావుల్ని నిలబెట్టి బోనస్ ఎప్పుడు పడుతుంది ఏం కథ అని
ఒడిపెట్టి సుడిపెట్టి నిరసన శాఖ గట్టిగానే తాకిచ్చిరట. చాలానే గట్టిగా తగిలిందట శాఖ కూడా. నేను ఆల్రెడీ కృష్ణానికి ఒక రోజు ఫోన్ చేసి కూడా అడిగినా, మేము మాట్లాడదాం తెలియాలి కదా అందరికి. చాలా మంది దగ్గర డేటా ఉంది, ఊరికే ఏదో ఒకటి రాలేదని ఒకటి వచ్చారు కాదు, మా ఇంతమందికి వచ్చినంత డేటా నా దగ్గర ఉంది. రానోళ్ళది ఏమన్నా ఉంటే నాకు చెప్పు, నేను మాట్లాడతా. ఇన్నరా ఎమ్మెల్యే అనిరుద్ధి రెడ్డి సార్ ఏమంటుండో, అన్నదాతలంతా ఇట్లా మాకు బోనస్ పైసలు పడతలేవనగానే నా దగ్గర అందరి డేటా ఉన్నది, ఎవలకు వచ్చింది ఎవలకు రాలేదో నాకు మా ఎరికే అనబట్టి ఇంకా మస్తుగా నాడు మొత్తం ముచ్చటి నుండి. కానీ ఊరికే రాలేదని మాత్రం అనే బోనస్ అందరు మాక్సిమం బోనస్ వచ్చింది, నా దగ్గర డేటా ఉంది. ఏ గారు అయ్యా ఎమ్మెల్యే గారు, మరి మీ దగ్గర డేటానే ఉంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నారు సారు? అన్నదాతలందరికీ బోనస్ పైకం పడితే మళ్ళా పడతలేవని పబ్లిక్ ఎందుకు చెప్తారు? మీ లీడర్ల లెక్క రైతులకు 2 మాటలు రావు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ధాన్యాన్ని చేయి సర్కారు ఎంటదెంట కొనక తిప్పలు పెట్టేసరికి అన్నదాతలంతా ఆగమవుతుండ్రని అంటుంటే, మా దగ్గర డేటా ఉన్నదని చేతులు దులుపుకునే పని పెట్టుకుంటే ఏమన్నట్టు? డేటా దగ్గర పెట్టుకుంటే గుడ్లు పెడుతుందా పిల్లల చేస్తుందా? మొదలు మీరెంటనే పెండింగ్లో ఉన్న అన్నదాతల లిస్టు తెచ్చుకొని పని కట్టుకుని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్తో మాట్లాడి రైతుల ఖాతాల బోనస్ పైకం ఎయ్యిండ్రి అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. క్రిస్టియన్ మతంలోకెళ్ళి హిందూ మతంలకు ఏం తక్కువ 115 మంది మారిపోయిర్రట. మునుపు హిందూ మతంలోకెళ్ళి క్రిస్టియన్ మతంలకు హిందువులు మారుతుండ్రనంగా ఇన్నాం కానీ క్రిస్టియన్ మతంలోకెళ్ళి హిందూ మతంలకు నిబొద్దనే మారినరాయే అంటే మారినరట. అందుకే ఓ ఎమ్మెల్యే మేడం కూడా వాళ్ళ కాళ్ళు కూడా కడుగుతున్నది. చూసినరా, కుర్చీల్లో కూర్చొని పిల్లల ఎత్తుకొని తాంబాలంలో కాళ్ళు పెట్టిన వాళ్ళంతా క్రిస్టియన్ మతంలోకెళ్ళి హిందూ మతంలోకి వస్తున్నోళ్ళట. అందుకే దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నాము, సనాతన ధర్మం కోసం సమరం చేస్తున్నామని చెప్పుకునే కమలం రిక్క అయిన బీజేపీ ఎమ్మెల్యే భావన బోహ్రా మేడము వాళ్ళ కాళ్ళు కడిగి హిందూ మతంలోకి వస్తున్నందుకు ఇట్లా ఎదుర్కొన్నదట. देव कुमारी नंदनी लव कुमार किसे श्रीमती किसे కాళ్ళు గడుగుడే కాదు, మంచిగా తువాలతోని పాదాలు కూడా దుడిచింది. అసలైతే ఈడున్న వీళ్ళంతా గిరిజన బిడ్డలట. మొదలు హిందూ మతంలోనే ఉండేటోళ్ళట. ఎన్ని దినాలైనా మా బతుకులు ఇట్లనే ఉంటున్నాయని బాధపడుతుంటే, యేసు ప్రభువును నమ్ముకుంటే మీకు గోసలు ఏం లేకుండా పోతాయంటే హిందూ మతం భక్తిలో ఉన్న వీళ్ళు బాప్తిజం తీసుకొని ప్రభువును నమ్ముకున్నారట. మరి క్రిస్టియన్ మతంలో ఏం నచ్చలేదో మళ్ళా ఇట్లా హిందూ మతంలోకి వాపసు వచ్చిర్రట. అందుకే భావన మేడం భక్తిగా ఇట్లా పాదాలు గడిగి హిందూ మతంలోకి వెల్కమ్ చెప్పిందట. ఏపీలో బడికి పోయేదందుకు గిరిజన పిల్లలు బాధపడుతురట. 1 రోజు 2 రోజులు కాదు, ఏడాది కోలే బాధలే ఉన్నాయట. వానకాలం వస్తే చాలు మోకాళ్ళ మంటి బురదల నడుచుకుంటా చదువుకునేందుకు సర్కారు బడికి పోతుర్రట. అట్లుంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేశం సారు ఏమేలుగా పెడుతుండో అరుచుకుందాం పాండ్రి. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో ఉన్న చిన్నంగూడె ఎర్రొండ్ల పాలెము 2 ఊర్లకు తొవ్వలు మొత్తం సాపులేక ఇట్లా బురదతోనే బురదమయమైపోయినాయట. బడికి పోవలసిన బడి పిల్లలు దినామిట్ల బ్యాగులు జబ్బాలకేసుకొని బురదలనే పోతున్నారట. అంత గిజగిజ గజగజ గలీజు, కాలేస్తే కాలు మళ్ళా బయటకు వెళ్తుందో వెళ్ళదో అన్నట్టు లేదు. అంత చిన్న పిల్లలు కాళ్లకు చెప్పులు లేకుండా బురద నీళ్లతోని కాళ్ళు కడుక్కొని బడికి పోయి చదువుకుంటుర్రట. చంద్రమండలం మీదికి రాకెట్ పంపేంత టెక్నాలజీ వచ్చిన ఈ కాలంలో ఏఐ టెక్నాలజీని వాడుకొని మనిషి మనసులో ఏమున్నదో చెప్పేంత తెలివి తెచ్చుకున్న ఈ కాలంలో ఇంకా రోడ్ల పరిస్థితి ఇట్లున్నదంటే ఏమనాలనో మీరే అనుండ్రి. గత పంక పార్టీ ఏలుబడిలో ఇవే బంక రోడ్లున్నాయని కూటమి సర్కార్ అన్న మా కష్టాలు వాపుతదేమో అంటే ఏలుబడిలకు వచ్చిన ఏపీ సర్కారు కూడా ఇప్పుడు దేకింది లేదట. అయ్యా ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సారు మొన్నటిదాకా అడవి బిడ్డల గుడిసెల్లా ఎలుగులు నింపేందుకు కరెంటు వేపిస్తిరి. అట్లనే పెద్ద మనసు చేసుకుని ఇసొంటి తండాలు గూడాలకు కూడా తొవ్వలు సాపు పోయించి ఇంత డాంబర్ రోడ్డు ఓపిస్తే అడవి బిడ్డలు మిమ్మల్ని ఎప్పుడు యాది పెట్టుకుంటారు అంటుండ్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కొత్తగా ఇళ్లలోకి పోయిన ఒక ఆయన ట్రాన్స్జెండర్లు అడిగిన పైకం ఇయ్యలేదని ఆయన్ను ఇజ్రాలు అంతా వచ్చి ఆయన మీద పడి గుండెగాళ్ళు కదా గుద్దిరట. పొరక కొడితే పాపం ఇళ్లలోకి పోదామనుకుని ఆయనకు అడగోలుగా దెబ్బలు తాకినాయట. నెత్తివలిగే తట్టే కొట్టిరట. బాధితుడు పోయి పోలీసులకు ఫిర్యాదు అయ్యిండట. చూసినరా, వాళ్ళు గెట్టు కోసమో భూమి కోసమో కొట్లాడుకుంటున్న వాళ్ళు కాదు, ట్రాన్స్జెండర్లట. మరి ఎందుకు అంతగానం కలబడుతుండ్రంటే మేడ్చల్ జిల్లా సీరియాలలో ఉన్న ఓ ఎన్క్లేవ్ల సదానందం అనేట ఆయన కొత్త ఇళ్లకు పోతుండట. చుట్టాలు పక్కాలను పిలుచుకొని దావత్ చేసుకుంటే ఆడికి పోయిన ఇజ్రాలు సదానందము నువ్వు సంబరంగా ఇళ్లకు పోయినావు కాబట్టి మాకు అచ్చరాల ₹1,00,000 ఇయ్యాలని అన్నారట. నేను ఇళ్లకు పోతే మీకెందుకు ఇయ్యాల పైసలు, మీరే తినిపోతే బుక్కినంత తినిపోండి అని అన్నాడట. మాకే అడిగినంత పైకం ఇయ్యవా అని ఆయన ట్రాన్స్జెండర్లు గ్యాంగు దిగి వచ్చి
ఆయన్ను పొరక కొడితే నెత్తే వలిగిపోయిందట. చూడుండ్రి, నెత్తికి పట్టి కూడా కట్టించుకున్నాడు. నిజమైన ఇజ్రాయలు ఏమో ఆత్మగౌరవంతోనే బతుకుతాము, ఏడికే మనుషుల్లో మాకు ఇలువలేదు అనుకుంటా మంచిగా బతుకుతుంటే కొందరు ఇజ్రాయల్ ఎందుకు ఇట్లా పెళ్లిల్లో పేరంటాలకు పోయి హంగామా చేస్తారో. అయిపోయి ఇచ్చిన కాడికి తీసుకుపోయినా అయిపోవు. అట్లా కాకుండా డిమాండ్ చేసుడు ఏందో, పండుగలు చేసుకునేటోళ్ళ పంతలు వలగొట్టుడు ఏందో. బాధితులు పోయి ఫిర్యాదు అయితే పోలీసులు కేసు కట్టిరట. ఇట్లా ఇజ్రాయలు బాగా ఎక్కువ చేస్తుండే వరకల్లా వాళ్ళ బుగులకు పట్టాల పొంట పల్లెల పొంట పెళ్లిళ్ళు పేరంటాలు చేసుకోవాలంటేనే కొందరు బుగులు పడే కాడికి వచ్చింది. ఇట్లా ఇజ్రాయలు డిమాండ్ చేయకుండా దావతులల్లా ఇబ్బందులు పెట్టకుండా సర్కారు ఏదైనా కొత్త కానూను పట్టుకొస్తే బాగుండు అంటుండ్రు ఏముచ్చటిన్నోళ్ళు. మబ్బుల 4 గంటలకే లేచి బర్ల పాలు ఆవు పాలు వెండుకుంటా అమ్మ అసోటిది అని నమ్మి పాడి రైతులు మదర్ డైరీకి పాలు పోస్తే నమ్మిన భార్య పొద్దుడ్డని పెట్టింది అన్నట్టు చేస్తురట. అగో పేర్లనే అమ్మ అని పెట్టుకున్న ఆ కంపెనీలు పాలమ్ముకునే పాడి రైతులను అంతగానో మేమాగం చేసిర్రే బాలన్న అంటే ఇగో చూడుర్రి. పాల క్యాన్లు సడకు మీద పెట్టి పాడి రైతులు అంతా ఇట్లా రోడ్డు మీద సాలుపూత నిలబడి మదర్ డైరీ డౌన్ డౌన్ పాడి రైతుల ఐక్యత వర్ధిల్లాలని ఇట్లా నినాదాలు ఎత్తుకుంటుర్రు. మరి ఎందుకు మదర్ డైరీ డౌన్ డౌన్ అంటుర్రు, పాడి రైతుల ఐక్యత వర్ధిల్లాలే అంటుర్రు? వీళ్ళంతా ఎక్కడి రైతులు అంటే యాదాద్రి భువనగిరి జిల్లా వీరవేలిలో ఉండేటోళ్ళట. భువనగిరిలో ఉన్న మదర్ డైరీలో దినం రాతం పాలు వస్తారట. తూర్పు దిక్కు పొద్దు ఆలస్యంగా పొడుస్తుందేమో గాని వీరవెల్లి పాడి రైతులు మాత్రం కాడ పెట్టకుండా పాడి తప్పకుండా దినం పొద్దుగల పాలు పోసుడు మాత్రం మరవరట. అయితే ఇట్లా దినం పోస్తుంటే రాను రాను రాజుగుర్రం గాడిది కాదు కంచర్ గాడిది అయిందన్నట్టు మదర్ డైరీ కంపెనీ వాళ్ళు దినానికింత దిగజారిపోయి అసలు పాడి రైతులకు పాల పైసలు ఇచ్చుడే బంధు పెట్టిరట. మీరు మాకు పైకం ఇయ్యకుంటే మా బర్లకు ఆవులకు దాని ఎట్లా తెచ్చుకోవాలి, అవిట్లను ఎట్లా సాది సంభాలించుకోవాలి? 1 లక్షనో 2 లక్షలో అనుకుంటే ఏమో అనుకోవచ్చు కానీ అక్షరాల 24 లక్షల రూపాయలు మీ కింద పెట్టుకుంటే ఎట్లా అని ఏం తక్కువ 120 మంది దాకా రైతులు ఇట్లా భువనగిరి సడకు మీద సమరం చేస్తుంటే అడగోలుగా ట్రాఫిక్ జామ్ అయింది. అరే వ్యవసాయం చేసే రైతులకు బోనస్ పైకం ఇయ్యక యాళ్లకు ఒడ్లు కొనక సర్కార్ అట్లాగం చేస్తుంటే పాడి రైతులకు పాల పైసలు ఇయ్యక ఇట్లా మదర్ డైరీలు ఆగం చేసుడేంది? ఇక ఇట్లా అయినాక రైతే రాజు అనే రోజు ఎప్పుడొస్తుంది అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. మొన్న ఎలకతుర్తి దగ్గర ఎవరో ఊరు పేరు లేనోళ్ళు ఆకాశరామన్న అసంటోడు గుడ్డాలల్లా ఏం తక్కువ 2000 కోళ్ళ దాకా ఇడిచిపెట్టి పోయిండని వీడియోలు వైరల్ అయ్యాయి కదా. అయితే పానం బాగా లేకనో ఏదో రోగం వచ్చే కోళ్ళను ఇడిచిపెట్టి పోయిండ్రా, లేకుంటే ఎందుకని పోలీసులు విచారణ చేస్తే అసలు ముచ్చట తెలిసిందట. అదేందంటే చెప్తా పాన్రి. ఒకటి కాదు 2 కాదు లెక్క పెట్టినట్టు ఏకంగా 2000 కోళ్ల దాకా హనుమకొండ జిల్లా ఎలకతుర్తిల బాయిలకాడ కోళ్లను ఇడిచిపెట్టేసరికి పొదుగాలనే బాయిలకాడికి పోయినోళ్ళు చూసి అందరూ దొరికినట్టు పట్టుకపోయారు కదా. ఊరోళ్లకు మంచిగా ఊరు కోళ్లు దొరికేసరికి ఇంటికి తీసుకుపోయి మసాలాలు మంచిగా దట్టించి కమ్మగా కాయిస్గా కౌసుకూర తిందామనుకునేసరికి ముచ్చట తెలిసిన వైద్యశాఖ ఆఫీసర్లు మీరు పట్టుకున్న కోళ్లను కోసుకోకుండ్రి, అవిటికి ఏ పాడుమల్లే రోగమన్నా తలిగిందేమోనని ఇడిచిపెట్టి పోయిండ్రని మేము కోడిని తీసుకుపోయి పరీక్షలు చేసినాక చెప్తామని అన్నారు కదా. అట్లనే పోలీసులు కూడా కోళ్లను ఇడిచిపెట్టింది ఎవరని విచారణ చేసి గట్టిగా అరుచుకుంటే ఏమున్నది నాయన, అసలు దొంగతనం బయటపడ్డదట. ఇన్సూరెన్స్ పైసల కాశపడి కావాలని నాటుకోళ్లను ఎవలకు తెలవకుండా ఇడిచిపెట్టిండ్రట. ఇట్లా ఎక్కువ పైసలు వస్తాయని ఆశపడ్డ ఆ కోళ్ల ఫారం ఓనరు ఎవరో గాని ఉన్నది బాయా ఉంచుకున్నది బాయా అన్నట్టు అయిపోయాయి. ఉత్తపున్నానికే నాటుకోళ్లు దొరికే మంచిగా కోళ్లను కమ్మగా వండుకొని కుత్కెల దాకా తిందామని తీసుకుపోయిన పబ్లిక్ కోళ్లకు ఏం రోగం వచ్చిందో అని వైద్యశాఖలు చెప్పేసరికి అప్పటిదాకా వీటిని ఉంచుకున్నారో లేకుంటే పాడేసిర్రో ఏమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బాలన్న ముచ్చట్లు చూసేటోళ్ళు దినం కామెంట్లు చేసుకుంటా వాళ్ళ బాధలు రందులు పంచుకుంటారు కదా. నేను కూడా వాళ్ళ బాధలు పోవాలని ఉన్నట్టు చెప్పబడితే బాధల్లా బాధ మన బాలన్న ముచ్చట్లు కామెంట్లల్లో మళ్ళో బాధ వచ్చింది. ఉన్నట్టు అచ్చరం పొల్లు పోకుండా ఎట్లున్నదో అట్లా వివరించుకుంటా వస్తా పాండ్రి. అన్న ట్రాఫిక్ రూల్స్ మాట్లాడేవాళ్ళు ట్రాఫిక్ ఫైన్లు వేసేవారు రోడ్డు చక్కదనాల గురించి కూడా ఆలోచించాలన్న. పటాన్ చెరువు నుంచి దౌలతాబాద్ వెళ్లే దారి గురించి చెప్పవశం కాదు. టీఆర్ఎస్ హయాంలో నుంచి అలానే ఉన్నాయి. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అనుకున్నాము కానీ ఏ మార్పు లేదు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఆయన మొత్తంకే ఎందుకోసము గెలిచిండో కూడా అర్థం కావటం లేదు. అన్నా మా రోడ్ ట్యాక్స్ కట్టించుకుంటారు, అలాగే రోడ్లు ఎలా ఉన్నాయని కూడా చేయాలి కదా. రోజు ఒక యాక్సిడెంట్, ఒక్కోసారి గుంతలో పడిపోతున్నాము. మొన్న మా పిల్లలను స్కూలుకు తీసుకువెళ్తుంటే 2 పిల్లలను నేను గుంతలో పడిపోయాము. ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అన్న. ఈ సొసైటీలో ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఎవరి మీద కంప్లైంట్ చేయాలి
ఆ రోడ్డు కారణంగా రాంగ్ రూట్లో వస్తున్నారు. బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు కానీ కారు డ్రైవ్ చేసే వాళ్ళు కానీ ఎవరి ప్లేసులో వాళ్ళు నేను కరెక్ట్గా అని అనుకుంటున్నారు. డైలీ ఉదయం ఎవరి పనుల్లో బిజీగా ఉంటారు. వాళ్ళ గమ్యం చేరుకోవాలి అన్న తపన, డ్యూటీలకు లేట్ అవుతుంది అని, పిల్లలకు స్కూల్కి లేట్ అవుతుంది అని వెళ్ళిపోతున్నారు. రోడ్డు ఎలా ఉన్నా వెళ్లాల్సి ఉంది. జనాలకింత బాధ ఉందన్నా అన్నా, మీ వరకు సమస్యలు చెప్పాలి అని, మా సమస్యలు కొంతలో కొంత అయినా తీరుతాయని నా ఆశ. ధన్యవాదాలు బాలన్న. నా పేరు గోవింద్ సింగ్, చిన్న కంజర్ల పటాన్చెరు. ఇట్లా ఇగో గోవింద్ సింగ్ రాసింది విన్నారు కదా. అయ్యా రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సడకులంతా సత్యనాశ ఉంటే పటాన్చెరు రోడ్ల ఆఫీసర్లు ఏం కామాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పండ్లు తోముతూ రగ్గాడుదులు పెట్టే గుడ్లేరేదందుకు పోయినరా. అయ్యా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సారు, మరి మీ నియోజకవర్గంలో ఆ రోడ్లు చక్కగా లేవని కామన్ పబ్లిక్ కష్టాలు పడుతుంటే చూడకుండా మీరే మెలుగా పెడుతురు. పటాన్చెరు నుంచి దౌలతాబాద్కు పోయే తొవ్వ మొత్తము డబ్బర్ రోడ్డు ఓపించి చక్కదనం చేస్తారా చేయరా మీరే చెప్పాలి సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటెట్టునే అసలు ఎస్ఎస్ ఎడిటర్లు బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు శనార్థి దండం పబ్బతికేమని ఉంటే